హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్మల్ ఇంజనీరింగ్లో స్టీమ్ జనరేటర్స్లో అంటే బాయిలర్స్లో ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్కి వాటర్ ట్యూబ్ బాయిలర్కి డిఫరెన్సెస్ ఏంటి, మెయిన్ డిఫరెన్సెస్ అన్నీ కూడా మనం చెప్పుకుందాం. సో ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో ఇది బాయిలర్స్లో బేసిక్ టాపిక్ అని మనం చెప్పొచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 650+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, గ్రూప్ యొక్క లింక్. సో మీరు క్లిక్ చేసి మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైర్ ట్యూబ్ బాయిలర్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక టైప్ ఆఫ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. దీని యొక్క కన్స్ట్రక్షన్ బట్టి డిఫరెంట్గా మారిపోతుంది. సో ప్రీవియస్ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ బాయిలర్ చూసాము. సో దాన్ని బట్టి ఈ కన్స్ట్రక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్కి వాటర్ ట్యూబ్ బాయిలర్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని క్లాసెస్లో చెప్పుకున్నాము. ఈరోజు దాని గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫైర్ ట్యూబ్ బాయిలర్కి వాటర్ ట్యూబ్ బాయిలర్కి డిఫరెన్స్ ఏంటి? ఏదైతే ట్యూబ్లో కంటెంట్ ఉందో అంటే ట్యూబ్లో ఏది పాస్ అవుతుంది దాన్ని బట్టి ఈ ఫైర్ ట్యూబ్ బాయిలరు వాటర్ ట్యూబ్ బాయిలర్ కింద డివైడ్ చేశారు. అంటే మనం ఏదైతే ఆ ట్యూబ్లో ఇన్సైడ్ హాట్ గ్యాసెస్ అంటే ఫైర్ అనేది వెళ్తే, హాట్ గ్యాసెస్ వెళ్తే సరౌండింగ్ వాటర్ ఉంటే దాన్ని మనం ఫైర్ ట్యూబ్ బాయిలర్ అన్నాం. అంటే ట్యూబ్లో ఆ ఫైర్ అనేది వెళ్తుంది, హాట్ గ్యాసెస్ అనేది వెళ్తుంది, సరౌండింగ్ అంతా కూడా వాటర్ ఉంటుంది. దాన్ని మనం ఫైర్ ట్యూబ్ బాయిలర్ అన్నాం. ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్ ద హాట్ గ్యాసెస్ ఫ్లోస్ ఇన్సైడ్ ది ట్యూబ్స్ సరౌండెడ్ బై వాటర్ అవుట్ సైడ్ ది ట్యూబ్. సో అది ఇన్సైడ్ హాట్ గ్యాసెస్ వెళ్తాయి అండ్ అవుట్ సైడ్ వాటర్ అనేది ఉంటుంది. అదే వాటర్ ట్యూబ్ బాయిలర్లో వాటర్ అనేది ట్యూబ్ ఇన్సైడ్ వెళ్తుంది, హాట్ గ్యాసెస్ అనేవి సరౌండింగ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే సరౌండింగ్స్ ఉన్నాయో ఈ హీట్ని ఈ ట్యూబ్లో ఉన్న వాటర్ తీసుకొని అది కాస్త దాని యొక్క టెంపరేచర్ పెరిగి స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే దాని యొక్క ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ స్మాల్ పవర్ ప్లాంట్స్. సో దీని యొక్క కెపాసిటీ కానీ ప్రెజర్ కానీ తక్కువ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. సో అందుకోసం అది స్మాల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సూటబుల్. లార్జ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే వాటికి ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్ అనేది సూటబుల్. ఓకే, ఇట్ కెన్ బి ఆపరేటెడ్ అట్ ఏ ప్రెజర్ ఆఫ్ లిమిట్ 16 bar. ఫైర్ ట్యూబ్ బాయిలర్లో మనం 16 bar వరకు ప్రెజర్ అనేది డెవలప్ చేయొచ్చు. సో అందుకోసమే ఇది స్మాల్ పవర్ ప్లాంట్లో, స్మాల్ యూటిలిటీస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అదే మనకి వాటర్ ట్యూబ్ బాయిలర్కి వచ్చేసరికి 100 bar నుంచి మోడరేట్ బాయిలర్స్ అయితే 100 అండ్ మోడర్న్ బాయిలర్స్ అయితే 225 bar వరకు దీని యొక్క ప్రెజర్ అనేది ఉంటుంది. ఈ బాయిలర్ ప్రెజర్ అనేది 100 నుంచి 225 bar వరకు మనం ఈ బాయిలర్ని యూజ్ చేసి ప్రెజర్ అనేది తీసుకోవచ్చు, ఆ స్టీమ్ ప్రెజర్ అనేది. ఇట్ రిక్వైర్స్ మోర్ స్పేస్. సో మనం అనుకున్నట్టు ఫైర్ ట్యూబ్ బాయిలరు చాలా ఎక్కువగా స్పేస్ కావాలి దానికి. అదే వాటర్ ట్యూబ్ బాయిలర్ అయితే కంపేర్ టు ఫైర్ ట్యూబ్ బాయిలరు తక్కువ స్పేస్. అదే కెపాసిటీకి అదే ప్రెజర్కి వాటర్ ట్యూబ్ బాయిలరు తక్కువ స్పేస్ కావాలి, ఫైర్ ట్యూబ్ బాయిలర్కి అయితే ఎక్కువ స్పేస్ కావాలి. ద రేట్ ఆఫ్ స్టీమ్ జనరేషన్ ఈజ్ లెస్ అప్ టు 9 kg/h. సో ఇందులో ఫైర్ ట్యూబ్ బాయిలర్లో దాని యొక్క స్టీమ్ జనరేషన్ అనేది అంటే స్టీమ్ కెపాసిటీ అనేది తక్కువ, అది 9 kg/h. రీసెంట్గా దాని అప్గ్రేడేషన్ 12 and 15 కూడా వచ్చాయి. సో దాని యొక్క కెపాసిటీ అనేది చాలా తక్కువ కంపేర్ టు వాటర్ ట్యూబ్ బాయిలర్స్.
సో అది దాని యొక్క స్టీమ్ జనరేషన్ అనేది తక్కువ, అందుకోసమే మనకి స్మాల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికే ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. అదే ద రేట్ ఆఫ్ స్టీమ్ జనరేషన్ ఈజ్ మోర్, అవి ఎంత 450 kgs/h, 450 kgs/h కన్నా ఇవి ఎక్కువగా మనం జనరేట్ చేసుకోవచ్చు ఈ బాయిలర్ని యూజ్ చేసి ఆ స్టీమ్ని. ఓకే, సో అందుకోసమే ఎక్కువ పెద్ద పవర్ ప్లాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అనేవి వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎఫిషియన్సీ వచ్చేసరికి ఫైర్ ట్యూబ్ బాయిలర్ది తక్కువ. సో ఇట్స్ ఓవరాల్ ఎఫిషియన్సీ 75%. ఫైర్ ట్యూబ్ బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ అనేది 75%. అదే వాటర్ ట్యూబ్ బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసరికి 90%. ఇట్స్ ఓవరాల్ ఎఫిషియన్సీ ఈజ్ 90%. ఓకే, నెక్స్ట్ ద ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఈజ్ లెస్. ఫైర్ ట్యూబ్ బాయిలర్లో ఆ ఎక్స్ప్లోజన్ ఇన్ కేసు ఎక్స్ప్లోజన్ అయితే దాని యొక్క అంటే ఆ ఛాన్స్ అనేది ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ. అదే వాటర్ ట్యూబ్ బాయిలర్లో ఆ ఛాన్స్ అనేది ఎక్కువ. ఎందుకు అంటే ఇది మనం తక్కువ ప్రెజర్తో మనం రన్ చేస్తూ ఉంటాము, అదే ఇది ఎక్కువ ప్రెజర్తో దాన్ని రన్ చేస్తూ ఉంటాం. సో ఇది 16 బార్ మనం రన్ చేస్తున్నాం కదా, అదే ఇదేంటి 100 నుంచి 225 బార్. సో దీని యొక్క ఎక్స్ప్లోజన్ ఛాన్స్ అనేది ఎక్కువ. నెక్స్ట్ లెస్ ఆపరేటింగ్ కాస్ట్. సో ఫైర్ ట్యూబ్ బాయిలర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాని యొక్క కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్ అనేది తక్కువ. అదే ఇక్కడ వాటర్ ట్యూబ్ బాయిలర్కి వచ్చేసరికి దాని యొక్క ఆపరేటింగ్ కాస్ట్, దాన్ని రన్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి సో కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఎగ్జాంపుల్స్, వాటర్ ట్యూబ్ బాయిలర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సో సింపుల్ వెర్టికల్ బాయిలర్. సో ఏవైతే బాయిలర్స్ ఉన్నాయో అవన్నీ మనం చెప్తున్నాము. కాక్రాన్ బాయిలర్, ల్యాంక్షైర్ బాయిలర్ అండ్ కార్నిష్ బాయిలర్ అండ్ లోకోమోటివ్ బాయిలర్ అండ్ వెల్కాన్ బాయిలర్ అండ్ స్కాచ్ బాయిలర్. సో ఇవన్నీ కూడా మనకి ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఎగ్జాంపుల్స్. అదే మనకి వాటర్ ట్యూబ్ బాయిలర్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి బాబ్కాక్ అండ్ విల్కాక్స్ బాయిలర్. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము ఒక్కొక్కటి. సో డిస్క్రిప్షన్లో మన ప్లేలిస్ట్ యొక్క లింక్ ఉంటుంది, అండ్ ప్లేలిస్ట్లో మీరు చూస్తే క్లియర్ కట్గా మీకు ఇవన్నీ కూడా బాయిలర్ ఒక్కొక్క దాని గురించి మనం వీడియో చేసుకున్నాము. అండ్ స్టిర్లింగ్ బాయిలర్, లామౌంట్ బాయిలర్, బెన్సన్ బాయిలర్ అండ్ లోఫర్ బాయిలర్ అండ్ ఏరో బాయిలర్. సో ఇవన్నీ కూడా వాటర్ ట్యూబ్ బాయిలర్ యొక్క ఎగ్జాంపుల్స్, టైప్స్. ఓకే, ఇవి మెయిన్గా ఫైర్ ట్యూబ్ బాయిలర్కి వాటర్ ట్యూబ్ బాయిలర్కి ఉన్న డిఫరెన్సెస్. సో మీరు ఇంటర్వ్యూలో అయినా సరే లేదా ఎగ్జామ్లో అయినా సరే ఇవి గుర్తుంచుకుంటే చాలా ఈజీగా మీకు అక్కడ మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ అనేవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి వీడియోకి మీరు కామెంట్లు, లైక్లు ఇవ్వండి, దాన్ని బట్టి మాకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.